శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 2 ఆగస్ట్ నుండి 2 ఆగస్ట్ 2026 నుండి 8 ఆగస్ట్ 2026 అంటే ఈ వారం రోజులు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క స్థితిగతులు తెలుసుకుందామండి. మిథున రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడు, అలాగే కర్కాటక రాశిలో రవి, బుధ, గురుడు బుధుడుగా మారిపోతారు మళ్ళీ 5th నుంచి. అదే కాకుండా సింహరాశిలో కేతువు, శుక్రుడు కన్యారాశిలో నీచత్వంలో ఉంటాడు, అదొకటి చిన్న మైనస్ పాయింట్. కుంభరాశిలోనేమో రాహు, శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు మీనరాశిలో. సో ఇది గ్రహాల యొక్క ప్రభావం. ఇప్పుడు మనం వృషభ రాశి వారికి బుధుడు వలన ధనము, కుటుంబాల వృద్ధి, బాగా పాటలు పాడే ఆసక్తి, యాంకరింగ్ వృత్తిలో ఉండడము, బాగా ధనం సంపాదించడము. కుజుడు కూడా ఉండడం వలన బహుశా మీ గాయకులకి కానీ యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి కానీ విదేశ పర్యటన జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బుధ గురుల కాంబినేషన్ వలన కూడా ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, మ్యాథమెటిషియన్గా కానీ, టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి విద్య కానీ మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. రవి బుధులు 3వ భావంలో ఉంటే పిడివాదన ఉంటుందండో. ఎక్కువగా మీరు వాదించడంలో మన మనగాళ్ళు అనిపిస్తారనమాట. అది మీకు చాలా ఉన్నతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 3వ భావం రవి బుధులు ఉండడం వలన కూడా అదృష్టము ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ తమ్ముళ్ళని తోబుట్టువులు ఉండాలని వాళ్ళకు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇక బుధ గురువు కూడా ఉండడం వల్ల మీకు ఒక అద్భుతమైనటువంటి మ్యాథమెటిషియన్ గాను, డాక్టర్స్గా రవి బుధులు ఉండడం వలన కర్కాటక రాశిలో డాక్టర్స్ అవుతారు. బుధ గురువులు కాంబినేషన్ వలన కూడా డాక్టర్స్ అవ్వడము, ఎస్ట్రాలజీ సంబంధించినటువంటి విభాగాల్లో ఉండడము, మ్యాథమెటిషియన్గా ఉండడము, అంతేకాకుండా ఆడిటర్స్గా మీరు బాగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే చదువు విషయంలో మాత్రం మీరు బాగా శ్రద్ధ వహించవలసి వస్తుంది. చదువులో ఆటంకాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీ తల్లిగారి ప్రేమాభిమానాలు కూడా మీకు మీద తక్కువగా ఉంటాయి. ఏదేమైనా మీ చిల్డ్రన్ విషయంలో, అందులో ఆడపిల్లల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఇలా పంచమ స్థానంలో శుక్రుడు మీకు అది మంచివాడు కాదు. శుక్రుడు ఏమైంది ఇక్కడ మీకు నీచ స్థితిలో శనిచే చూడబడుతున్నాడు పంచమ స్థానం. సో మీ పిల్లలు పుట్టడం ఆలస్యం అవడము, అదే మీ సంతానానికి, ఆడ సంతానానికి కానీ కొద్దిగా మీకు ఇబ్బంది కలగడము అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదైనా గురుదృష్టి 7వ భావం ఉండడం వల్ల వివాహాది వేడుకలు, వివాహాది శుభకార్యాలు మీ ఇంట్లో త్వరగా జరగడానికి అవకాశాలు మాత్రం బాగా ఉన్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల యొక్క అనురాగ ఆప్యాయతలు వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. ఏదేమైనా కూడా మీ రాశి వారికి ప్రొఫెషనల్గా కంటే ముందర విదేశాల పర్యటన బాగా ఉంటుందండి. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ బాగున్నాడు. మీకు 9th హౌస్ చాలా బాగుందండి. గురుదృష్టి కూడా ఉండడం వలన తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, గురువు గారితో పీఠాధిపతులతో కలవడము, అంతేకాకుండా మీ వ్యాపారాలు అభివృద్ధిగా చెందడము, ముఖ్యంగా వేదశాస్త్ర అది బాగా డెవలప్ అవడము, విద్య చాలా బాగుంటుంది. ముఖ్యంగా దశమంలో రాహు ఉన్నాడంటే డాక్టర్ సంబంధించిన విద్యలో మీరు ఉంటారు. తరచూ ఫ్లైట్స్లో ప్రయాణం చేసే అవకాశాలు మీకు ఉంటాయి. విదేశాలు వెళ్తారు. రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10వ భావం రాహు ఉండడం వల్ల ప్లస్ మీకు సినిమా రంగంలో కూడా మీకు రాజీ పడరు, బాగా సక్సెస్ అవుతారు. 11వ భావంలో శని వక్రగతిలో ఉన్నాడు. మంచి సోఫలితాలు ఎక్కువ ఇస్తాడు, అధికమైన సోఫలితాలు ఎక్కువ ఇస్తాడు. వక్రగతిలో ఉన్నాడు కాబట్టి 11వ భావం ఉండడం వల్ల వ్యవసాయ రంగంలో బాగా రాణించడము, అలాగే వాహన సౌఖ్యం మీకు బాగా ఇవ్వడము, ఒక గ్రామానికి అధికారిగా ఉండడము, అలాగే మీకు బాగా ధన సంపాదన బాగా డెవలప్ చేయడము. ఆ ధన సంపాదన కూడా మీకు ఫార్మా రంగం కానీ, సిమెంట్ పరిశ్రమలో కానీ, లేకపోతే మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ అంటే శని కారకత్వాలు, వాటిలో కూడా మీరు బాగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఇందాక చెప్పినట్టుగానే నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నేను ఈ ఆస్ట్రాలజీలో చాలా కాలం నుంచి ఉన్నానండి. 36 years నుంచి ఉన్నాను. అంతేకాకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సింగరేణి కాలేజెస్ కొత్తగూడెంలో అక్కడ చేశాను. సరే, అవన్నీ పక్కన పెడితే ఇది ఎందుకు చెప్తున్నానంటే అటు ఫైనాన్స్లోను, ఇటు ఆస్ట్రాలజీలో కూడా అబౌవ్ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. 36 ఏళ్ళు ఇందులో ఉన్నాను. ఇందులో అంటే ఆస్ట్రాలజీలో కొద్దిగా గొప్ప జాతకాలు చూస్తూనే ఉంటాను నేను. సరే, మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే
మీ జాతకాలే కాదండి, మీ స్నేహితులు, మీ తెలిసిన వాళ్ళు, బంధువులు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉండాలి. ఉంటే మీకు పెళ్ళిళ్ళ గురించి కానీ, ఉద్యోగపరంగా కానీ, భార్యాభర్తలు విడిగా ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళు ఎప్పుడు కలుస్తారా ఆ విషయం కానీ, అలాగే చాలా సంతానం విషయంలో కానీ చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ ఉదాహరణ చెప్తాను నేను. చాలా విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవచ్చు. మీకు తెలుసుకోవాలనిపిస్తే నా నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా వాస్తులో కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే మన పేరు బట్టే మనం ఎటువైపు నివసిస్తే బాగుంటుంది, ఏ ఫేసింగ్ బాగుంటుందని పేరుని బట్టే చూస్తాం. అంతేగాని నక్షత్రం ప్రకారం ఎట్టి పరిస్థితులు చూడము. ఈ మధ్య నాకు కొంతమంది ఫోన్ చేసి నక్షత్ర ప్రకారం కూడా చూస్తారు కదా సార్ అని చెప్పి, ఫారిన్ అమెరికా ఉన్నవాళ్ళు ఫోన్ చేశారు, అడిగారు. అలా కాదు, నక్షత్ర ప్రకారం చూడరు. ఎవరో మీకు గైడెన్స్ ఇచ్చుంటారో. నక్షత్ర ప్రకారం కాదు, వాస్తు అనేది మన పేరు ప్రకారం స్టార్టింగ్ లెటర్ ఏముంది దాని ప్రకారం చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే అన్నారు. సరే, అది పక్క పెడదాం అనుకోండి. మీకు ఏమైనా వాస్తు సంబంధించిన విషయాల్లో ఏమైనా మీకుంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. వాస్తు విషయంలో కూడా నేను చెప్తాను. సరే, ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆగస్టు నెలలో చేసుకోవాల్సినటువంటి పూజాది కార్యక్రమాలు మన స్తోమత తగ్గట్టుగా, మన స్థితికి తగ్గట్టుగా చెప్పుకుందాం. ముఖ్యంగా శనీశ్వరుడు బాధకుడుగా ఉంటాడు. శనీశ్వరుడు వక్రగతిలో చాలా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాడు అన్ని రాసుల వాళ్ళకి. కొన్ని రాసుల వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగాన్ని ఇస్తాడు. అయినా అన్ని రాసుల వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ శనీశ్వరుని తైలాభిషేకం చేయించుకోవాల్సిందే. 9 శనివారాలు తైలాభిషేకం చేయించుకోండి. మన్య సూక్తంగా మీరు గుళ్ళో చేస్తారంటాయి. మన్య సూక్త శనీశ్వరుడిగా తైలాభిషేకం చేయించుకుంటే సూపర్. అందులో శని త్రయోదశి వచ్చినప్పుడు ఈ మన్య సూక్త శనీశ్వర తైలాభిషేకం చాలా పట్టు ఇస్తుంది. ఆ పక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేయాలి. శనీశ్వరుడు ఎలా పూజ చేయాలో మీకు తెలుసు. ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు చేసి తమలపాకుల దండ కానీ, తమలపాకులతో పూజ చేయడం కానీ చేయాలి. ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం కానీ, శనివారం కానీ సింధూరం రాయించాలి. ఎవరైతే శనివారం పూట కానీ, శనివారమే సింధూరం ఆంజనేయ స్వామి రాయిస్తారో వాళ్ళు, అంటే వాళ్ళకి శని దోషం అంటదు అని శనీశ్వరుడే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారికి వరం చెప్పాడు. అంతేకాకుండా శని దోషం ఉంది కాబట్టి మనం ఎక్కువగా అందరం కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా శివాభిషేకాలు అసలు మర్చిపోకూడదు. శివుడికి మల్లెపూలతో కానీ, లేదా మారేడు దళాలతో కానీ, ఎర్రని పుష్పాలతో కానీ పూజ చేయడం వలన సకల శుభాలు కలిగితే గ్రహ దోషం పరిహారం అవుతాయి. కాకపోతే ఏంటంటే మన మెయిన్ జాతకంలో మన దశలు ఉంటాయి కదండి, ఆ దశల ప్రకారం కొద్దిగా చెడు ప్రభావం ఉండొచ్చేమో. బట్ ఏదైనా ఈ పూజలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. నెక్స్ట్ ఈ నెల మొత్తం కూడా వరలక్ష్మి అమ్మవారికి ప్రభావం ఉంటుంది కదా. మనం వరలక్ష్మి శుక్రవారం వస్తూ ఉంటాయి. ఆ అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం సకల శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా అమ్మవారిని ఎర్రటి పుష్పాలతోటి, మారేడు దళాలతోటి, తులసి దళాలతోటి, అలాగే మల్లె పువ్వులతోటి, మీకు మన అందుబాటులో ఏది ఉంటే అది, ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు చేయడము, అమ్మవారికి కుంకుమ పూజ, అభిషేకాలు, అష్టోత్తర శతనామావళి చేసుకోవడము, కనకదుర్గ అమ్మవారిని పూజించడము, బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఆవిడ్ని కూడా పూజించడము. అలాగే ఎక్కడైనా సరే మనం మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి చండీ హోమాలు చేయించుకోవడం వలన ముఖ్యంగా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయండి. అందరికీ శుభ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా అంటే ఈ నెల మొత్తం కూడా శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ అమ్మవారిని నిరంతరం పూజించడం, ఓం శ్రీం హ్రీం సరస్వత్యై నమః, అలాగే లక్ష్మీదేవి నమః అంటాం కదా. ఇట్లా పూజించడం వలన అమ్మవారిని మీకు ఎలా పూజించాలంటే అలా నిష్టగా పూజించడం వల్ల సకల శుభాలు కలిగి లక్ష్మీదేవి స్థిరలక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.